ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అమరావతి, మావిగన్న? దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా మనల్ని తమిళనాడు నుంచి సపరేట్ అయినందుకు మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఇప్పుడు అమరావతిలోకి రాజధాని అయితేనే కంటిన్యూటీ అంటూ ఒక కన్సిస్టింగ్గా కన్స్ట్రక్షన్ జరిగితే ఒక క్యాపిటల్ అన్నది ఏమో జనరేట్ అవుతుంది. సో ప్రతి 5 ఇయర్స్కి క్యాపిటల్ మార్చేస్తాం అన్నది సరైన పద్ధతి కాదు. ఈ జనరేషన్కి ఇది ఒక ప్లే గేమ్ అయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తరతరాల వాళ్ళు ఏమొచ్చి వాళ్ళు బాగుపడే పద్ధతి ఇది కాదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మావిగన్నికి అయితే డెవలప్ అవుద్దా ఆంధ్రప్రదేశ్? లేకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తున్న అమరావతి అయితేనా? సి ఇది టీడీపీ గవర్నమెంటా వైసీపీ గవర్నమెంట్ అనేది కాదు. ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో ఒక స్టాండ్ తీసుకున్నారో ది సేమ్ స్టాండ్ నీడ్ టు బి కంటిన్యూ. సో ఇప్పుడు కూడా అదే స్టాండ్ కంటిన్యూ అవ్వాలి. ప్రతి 5 ఇయర్స్కి నేను లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ నేను డిఫర్ అవుతాను, ఇంకొక కొత్త క్యాపిటల్ పెడతాను, అలా ప్రతి 5 ఇయర్స్కి ఇప్పుడు వీళ్ళు వస్తారు. సో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇంకో పార్టీ వస్తుంది, వాళ్ళు మార్చేస్తుంటారు. ఇలా మార్చేస్తూ ఉంటే అక్కడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఏమో పెడుతున్నారో అదంతా కూడా మన సొంతంగా మనం కడుతున్న అదే పబ్లిక్ వెళ్ళే ట్యాక్స్ మనీ. ఆ పబ్లిక్ మనీని వేస్ట్ చేయడానికి ఎవరికి ఆ రైట్ లేదు, ఏ పొలిటీషియన్కి ఏమో రైట్ లేదు. సో మెజారిటీ ఆఫ్ ది ఓట్ షేర్ ఎటైతే అది వేస్తున్నారు అన్నది. సో మ్యాక్సిమం ఇప్పుడున్న ఏదో పరిస్థితుల ప్రకారంగా అవుతున్న డెవలప్మెంట్ ప్రకారంగా లేదు ఇండస్ట్రీస్ వస్తున్న ప్రకారంగా అంతా చూస్తే సరే ఎక్కువ మంది ప్రజానీకం అందరూ కూడా ఇప్పుడు అమరావతికే మొగ్గుగా ఉన్నారు అనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి సుమారుగా 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణతో. ఈ 12 ఏళ్ళు కూడా ఇప్పుడు కూడా ఒక పిల్లవాడిని అడిగినా సరే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదంటే ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా ఇలాగే కొనసాగుతుందంటారా? ఏమైనా దీనికి అంటే ఒక పాయింట్ పడే అవకాశం? నెక్స్ట్ 5 ఇయర్స్ ఇది కంటిన్యూ అవుతుందా అన్నది అది ఆ ప్రజలు నిర్ధారించాలి. యాక్చువల్గా ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే అమరావతి కంటిన్యూ అవుతుందని నా అభిప్రాయం. లేదు అప్పుడు ఆల్రెడీ మావిగన్ అంటే కొత్త కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఏమో చేయాలి, గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళీ మావిగన్ అనే ఒక కొత్త ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ 5 ఇయర్స్ 3 క్యాపిటల్ ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు కూడా సెపరేట్ మావిగన్ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ సెపరేట్ ఒక ప్లే ఉంటుంది. సో ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక ప్లే అన్నది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సార్ 9 ఎలక్షన్స్లో ఈ గవర్నమెంట్ కొనసాగుద్దంటారా? చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఉన్న కూటమి దాని ప్రకారంగా బీజేపీ సపోర్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదే పార్టీ అన్నది ఇదే కూటమి అన్నది నెక్స్ట్ 2029లో కూడా అది వస్తుంది అన్నది నా అభిప్రాయం. థ్యాంక్స్.